సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి శ్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం గోరెంట్ల వద్ద అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై నల్లపాడు పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబట్ని రిమాండ్ లోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటిని ఏ బ్లాక్ లో ఉంచారు? దీనికి సంబంధించి అంటే ఈ రోజు వైసీపీ నాయకులు ములాఖత్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరెవరు వైసీపీ నాయకులు రాబోతున్నారు? తెల్లవారుజామున అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. ఎందుకంటే గుంటూరు నుంచి రాజమండ్రి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇబ్బంది పరిస్థితులు, అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు ఎవరైనా అడ్డుకుంటారేమో అన్న ఆలోచనతో అర్ధరాత్రి 12 గంటల దాటిన తర్వాత గుంటూరు నుంచి పోలీసులు బయలుదేరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చేసరికి తెల్లవారుజాము 4 గంటలకు రావడం జరిగింది. 4 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి అంబటి రాంబాబును తరలించడం జరిగింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో ఈ 14 రోజుల పాటు అంబటి రాంబాబు సెంట్రల్ జైల్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీసులు అంబటి రాంబాబును కస్టడీ అడుగుతున్నారు. ఎందుకంటే తిట్టినటువంటి క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ అనేది సమస్యకరంగా మారింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా తిట్టారా, దీని ఎవరైనా ఉన్నారనే అంశాల మీద విచారణ చేసేందుకు కస్టడీ అడుగుతున్నారు. ఇప్పటికే మనం చూసాం, గత శనివారం గుంటూరు నగరంలో ఈ విధంగా ఉద్రిక్తంగా అల్లర్లు చెలరేగడం, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబును అంబటి రాంబాబు దూషించడం, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉద్రిక్తంలోనే దాడులకు పాల్పడినటువంటి విధానం చూసి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం చెలరేగడం జరిగింది. ఇదే క్రమంలో అంబటి రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదు అవడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గుంటూరు మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రస్తుతం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ అల్లర్లు కానీ లేదంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భారీ గేట్లు అయితే సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే ఇవాళ అంబటి రాంబాబును కలిసేందుకు వైసీపీ ముఖ్య నాయకులు ములాఖాత్ కాబోతున్నారు. అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పేందుకు, అదేవిధంగా ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నటువంటి అంశాల మీద, అదేవిధంగా ఆయనకి సంఘీభావం తెలిపేందుకు అయితే వైసీపీ ముఖ్య నేతలు ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అంబటి రాంబాబు వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారంగా మారడం జరిగింది. అయితే వరుసగా వైసీపీ నేతలు అటు మిథున్ రెడ్డి కావచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎక్కువగా గత ఏడాది ఇక్కడ జైల్లో ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబును రాష్ట్రంలో ఏ జైలుకు తరలిస్తారనుకున్న క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి న్యాయమూర్తిని అంబటి రాంబాబు కోరడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తీసుకురావడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.